మార్క్స్ వర్సెస్ ర్యాంక్ సిరీస్లో భాగంగా ఎంసెట్లో 46 మార్క్స్ వస్తే ర్యాంక్ ఎంత వస్తుంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ర్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ ఇయర్ సంబంధించి అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అబ్బాయికి మొత్తం 46 మార్క్స్ రావడం జరిగింది. ఎంసెట్లో ర్యాంక్ చూస్తే ఈ అబ్బాయికి 80,000 రావడం జరిగింది. సో మరి ఇది అందరికీ ఈ విధంగానే 46 మార్క్స్ వస్తే 80,000 వస్తుందా అంటే రాదనే చెప్పొచ్చు. మీకు ఇంటర్ మార్క్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంటర్లో కనుక 500 దాటి వస్తే మీకు ఎంసెట్లో 46 కనుక వస్తే మీ యొక్క ర్యాంక్ అనేది ఒక 70K రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఇంటర్ మార్క్స్ 400 లోపు వచ్చాయి అనుకోండి, మీకు ఎంసెట్లో 46 వచ్చాయి అనుకోండి, మీ యొక్క ర్యాంక్ ఎలా ఉంటుందంటే 1,10,000 వరకు వెళ్ళిపోద్ది. అదే 600కి కనీసం 500 ప్లస్ కనుక వచ్చి మీకు 46 మార్క్స్ వస్తే ఒక్కొక్కసారి మీకు 50K వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదండి. ఈ విధంగా మనకి ర్యాంక్స్ రావడం జరుగుతుంది. మరి మీ యొక్క మార్క్స్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ మార్క్స్ సంబంధించి మార్క్స్ ర్యాంక్ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.